అరే ఇలా పరిగెత్తిచ్చి వేటాడి చంపుతేనేరా మజా మస్తుగుంటుంది. ఏరా, నీకు ప్రేమ కావాలా? తీసుకో. అన్నా, పని అయిపోయింది. షబాష్ తమ్ముడు, నా పరువు నిలబెట్టావు. మోహన్ పంపిస్తున్నా, మిగతా అమౌంట్ ఇచ్చి పంపించు. నీకు ఇస్తా అన్న దానికంటే ఎక్కువ ఇచ్చి పంపిస్తా. పంపించు. సార్ ఇది యాక్సిడెంట్ సార్. ఇట్స్ ఏ మర్డర్. డ్రైవ్ చేసిన వాడు చావాలి లేదా గాయాలై సీట్లో ఉండాలి, కానీ సీట్లో ఎవరు లేరు. వాడి మన తెలివిగా చంపి తప్పించుకున్నాడు. విత్ ఇన్ 1 hour లో వాడిని మనం పట్టుకోవాలి. సార్ అడ్రస్ దొరికింది సార్. ఆంజనేయులు, నువ్వు విక్కీ ఇక్కడనే ఉండండి, మేము వెళ్ళి అని తీసుకొస్తాం. అరే ఎంత అందంగా ఉన్నావు. ఎందుకు చచ్చిపోయావు? నాకేమో అమ్మాయి దొరకక పెళ్లి పెటాకులు లేకుండా ఇలా వస్తున్నాను. మీరు ఇలా వస్తే ఎలా? ఐ కాంట్ దిస్. ఎనీవే, ఎలాగో బతుకుందానికి బీటేసే భాగ్యం లేదు. కనీసం సచిన్ దానికన్నా సైడ్ కొట్టుకుంటా. ఈ కార్ నీదేనా? అవును, నాదే సార్. నిజం చెప్పరా, అమ్మాయిని ఎందుకు చంపావు? ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. నిన్న మా ఫ్రెండ్ వచ్చి కార్ తీసుకెళ్ళండి సార్. నీ ఫ్రెండా? వాడెవడు? రాము సార్. రామువా? ఎక్కడ ఉంటాడు? తెలియదు సార్. తెలియదా? తెలియకుండా కార్యాలు ఇచ్చావు? ఎలా ఇచ్చావు? ఫోన్ చెయ్యి. ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. ఆంజనేయులు, సార్ ఎక్కడున్నావు? సార్, ఇక్కడ పక్కన ఇంకొక శవం పడి ఉంది సార్. వాట్? ఇంకో శవమా? అవును సార్. షిట్. ఇక్కడే సార్, ఇక్కడే. చలో. ఇదే సార్. ఇతనెవరు? ఇతన్ని చంపే అవసరం ఎవరికుంది? ఇతనే సార్ నా ఫ్రెండ్ రాము. నేను టెంపుల్కి వెళ్తానని నా కార్ తీసుకెళ్ళాడు. వాట్? ఇతను నీ ఫ్రెండా? ఇతన్ని చంపే అవసరం ఎవరికుంది? ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి వీడు ప్రేమించుకుంటున్నాడు సార్. అంతే సార్. ఏంటి? ఆ అమ్మాయి ఇతను ప్రేమించుకుంటున్నారా? మరి ఇది ఎలా జరిగింది? అమ్మాయి వాళ్ళ తండ్రికి ఇష్టం లేక ఇలా చేయించాడేమో. కరెక్టే, కానీ అతడు తన కూతురుని ఎందుకు చంపుకుంటాడు? ఆంజనేయులు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇక్కడ డెడ్ బాడీ ఉన్న విషయం నీకెలా తెలిసింది? సార్, కారులో చనిపోయిన అమ్మాయి దయ్యమ్మాయి తరుముకుంటే ఇక్కడ తీసుకొని వచ్చేసింది సార్. స్టూపిడ్, తాగొచ్చుంటావు. ఆ అమ్మాయి దగ్గర ఏమైనా ఎవిడెన్స్ దొరికితేమో చూడండి. ఆమె తల్లిదండ్రులని పిలిపించండి. ఎస్ సార్. ఇతనెవరో మీకు తెలుసా? ఇతను ఎవరో తెలియదు సార్. నిజం చెప్పు. నిజం సార్, ఇతను ఎవరో నాకు తెలీదు. నువ్వు ఇలా చెప్పవురా, మా స్టైల్లో అడిగితే చెప్తావు. ఆపండి సార్, నిజం చెప్తాను. ఇతన్ని నేనే చంపించాను సార్. నా కూతుర్ని ప్రేమించినందుకు ఇతన్ని నేనే చంపించాను. ఎస్, కరెక్టే, కానీ నీ కూతురు ఎలా చనిపోయింది? ఆ విషయం నాకు తెలియదు సార్. నా కూతురు నేను ఎందుకు చంపుకుంటాను సార్? నువ్వు పంపిన రావడం ఇతను చంపానని నీకు ఎన్ని గంటలకు ఫోన్ చేసి చెప్పారు? 7:30 8 గంటలకు సార్. షెట్, ఒక మర్డర్ మిస్టరీ వేడింది. మరి ఆమెను ఎవరు చంపారు? ఎలా చనిపోయింది? నిజం చెప్పు. ఆ అమ్మాయి వచ్చి నీ కాలంలో చనిపోయింది. ఏ ఉద్దేశంతో చంపావురా ఆ అమ్మాయి నువ్వు? నిజంగా నాకు తెలియదు సార్. నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి కారు తీసుకెళ్ళాడు సార్. ఇతన్ని చంపిన వాడే ఆమెను చంపి ఉండొచ్చు కదా. వీళ్ళ విషయం తెలిసిన వాడు ఇతన్ని చంపిన తరువాత ఆమెపై ఆశపడి ఆమె ఒప్పుకోపోయేసరికి చంపుండొచ్చు కదా.
వాడలా ఎందుకు చేస్తాడు? డబ్బులు ఇచ్చింది ఆమె తండ్రే కదా. వాడికేం సార్, డబ్బులు వేరే వాడిచ్చి వీని చంపేమన్నా చంపేస్తాడు. ఇంతకీ నువ్వు పంపిన రౌడీ ఎక్కడుంటాడు? ఇది రాగన్నగూడ సార్, తిరుమల ఎంబ్రాల్ కాలనీ సార్. నేను మీకు దగ్గరుండి చూపిస్తాను సార్. ఓకే, కమాన్. రాముని ఏమైనా ఎందుకు చంపావురా? సార్ రాముని నేనే చంపినా. ఇతను డబ్బులు ఇచ్చి చంపమంటేనే చంపినా సార్. కానీ ఈ అమ్మాయి ఎట్లా చనిపోయిందో తెలియదు సార్. తెలియదా? మరెవరు చంపారు? ఈ యాక్సిడెంట్ ఎలా అయింది? ఎవరు కార్ డ్రైవ్ చేశారు? వాడికి ఎందుకు దెబ్బలు తగలలేదు? ఈమెకే గాయాలై ఎందుకు చనిపోయింది? అంతా ఆలోచిస్తుంటే మైండ్ ఏటెక్కుతుందయ్యా. సార్ మీరు నమ్మరు కానీ ఇలాంటి కేసులు ఛేదించే వ్యక్తి ఒకరు ఉన్నారు సార్. మీరు అనుమతిస్తే ఆయన నేను పిలిపిస్తా. సరే పిలిపించు. ఈమెను చంపింది మనిషి కాదు, ఒక ఆత్మ. ఆత్మనా? ఆత్మ చంపడం ఏంది? ఆ ప్రేమను నువ్వే గెలిపించాలి బాబా. హలో, ఏంటి శ్రీ, ఏదో అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి విషయం? కూర్చోరా. ఏమైంది? మన విషయం మా డాడీకి తెలిసిపోయింది. నన్ను అడిగితే నేను రామ్ని ప్రేమిస్తున్నాను, అతన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పాను. కానీ మా డాడీ ఆ రామ్ గడి పేరెత్తితే వాడిని చంపేస్తానని బెదిరించి నిన్న నాకు ఒక సంబంధం తీసుకొచ్చారు. మా డాడీ అనుకున్నారంటే ఖచ్చితంగా చేస్తారు. నిన్నేదైనా చేస్తారేమో అని ఒప్పుకున్నట్టు నటించాను రామ్. కానీ చావైనా బతికైనా నీతోనే రామ్. నిన్ను విడిచి బ్రతకలేను రామ్. ఐ లవ్ యూ రామ్, ఐ లవ్ యూ. ఏంట్రా చిన్నపిల్లల, నిన్ను విడిచి ఒక క్షణమైనా బ్రతకగలనా? మన దేహాలు వేరేనా, ప్రాణం ఒకటేరా. నీకేదైనా అయిందంటే నా ప్రాణం ఆగిపోతుందిరా. రా, మనం ఇక్కడే ఉంటే మా డాడీ నిన్ను బతకనివ్వడు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం రామ్. నీకేదైనా అయ్యిందంటే నా ఊపిరి ఆగిపోతుంది. దయచేసి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. అయినా నన్ను బ్రతిమలాడటం ఏంట్రా, ఆర్డర్వి. అయినా ప్రేమకు లేచిపోలే చేసేది పెద్దలేరా. మన తప్పేముంది? వాళ్ళు ప్రేమను ఒప్పుకోరు, మనకి తిప్పలు తప్పు. సరేరా, ఈరోజు సాయంత్రం మన స్పాట్కి వచ్చి నేను కార్ తీసుకుని వస్తాను. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఓకేనా? లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దామా? ఇంకా రాడేంటి? పాప వేకెన్సీ ఉందా? చెప్పు తీసుకొడతారు రాస్కల్స్. పిల్ల బల ఘాట్రో. రావే రావే, ఏయ్ దావే. శ్రీ, కమాన్. ఇంతసేపు ఎక్కడ చచ్చావురా? కార్ కోసం లేట్ అయిందిరా, వచ్చేసాను కదరా. నువ్వు రాకపోయేసరికి నా ప్రాణం పోయినట్టు అయ్యింది. నీతో చిన్న ఎడబాటు కూడా భరించలేను రామ్. రామ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ప్రేమికులను విడిదీసే పేరెంట్స్ లేని ప్రపంచంలోకి.
ఎదురుగా ఏదో ఉంది. రామ్, నాకు చాలా భయంగా ఉంది. శ్రీ, నీకేం కాదు. మనం ఎప్పటికీ విడిపోము. ప్రేమను విడిదీసే శక్తి చావు కూడా లేదు. రామ్, రామ్, రామ్. రామ్, నేను ఇక్కడున్న బాడీ అక్కడుందేంటి? అంటే నేను చనిపోయానా? మనం విడిపోతామా? కమాన్ రామ్, చెప్పు. రామ్, నీకేం కాలేదురా? కానీ నాకెందుకు ఇలా జరిగింది? నేను చనిపోయినా కూడా నీ టెన్షన్ లేకుండా అంత కూల్గా ఎలా ఉన్నావు? నేను చనిపోవాలని అనుకున్నావా రామ్? నేను చనిపోతే నీకు హ్యాపీయా? నేను చనిపోతే నీ కళ్ళలో ఒక్క నీటి చుక్క కూడా కనిపించటం లేదు. ఎందుకు రామ్? ఎందుకు ఇలా మారిపోయావు? టెల్ మీ రామ్, టెల్ మీ. ఏంట్రా శ్రీ, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు ప్రాణం పోతున్న ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు అనుకుంటున్నావు కదా? నాకు చిన్న గాయమైన తన గుండెకు గాయమైందని ఫీల్ అయ్యేవాడు గుండె పగిలి రక్తం పోతున్నా కనికరం లేని వాడిలా ఎందుకు చూస్తూ ఉన్నాడు అనుకుంటున్నావు కదా? నువ్వు పిలిస్తే చిదినించైనా టైంకి లేసి వచ్చేవాడు 2 గంటలు లేట్ ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావు శ్రీ? నిన్ను అమితంగా ఇష్టపడేవాడి గుండె ఆగిపోయింది కాబట్టి, నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడి ప్రాణం పోయింది కాబట్టి. అసలు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ రామ్ అనుకుంటున్నావా? వాడు చచ్చిపోయి ఆల్రెడీ 5 గంటలవుతుంది. మీ నాన్న పంపించిన మనుషులు నన్ను పొడిచి హింసించి హింసించి చంపేశాడు. ఇదిగో ఈ గృహలో ఉన్న శవం. నన్ను క్షమించు రామ్, నన్ను క్షమించు. అంతా నా వల్లే. నన్ను క్షమించు. ఇప్పుడు స్వచ్ఛమైన ప్రపంచంలో స్వేచ్ఛగా ఎగురుతాం. ప్రేమకు అడ్డుపడి ప్రేమికుల్ని విడగొట్టాలని చూసే ఏ నా కొడుకునైనా కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి హత్యలు ఆత్మహత్యలు జరగకుండా ఉంటాయి. పదరా, జైల్లో చిప్పకూడు తింటూ ఊచల్లెక్క పెట్టుకుంటూ గాని.